తెలంగాణ కాషాయ దళంలో రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి మధ్య వార్ నడుస్తోందా? మరోసారి రాజాసింగ్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి అసలు కారణం ఏంటి? తాజాగా బీజేపీ ఫైర్ బ్రాండ్ చేసిన ఆ కామెంట్స్ ఏంటి? ఇప్పటికైనా ఆయనపై చర్యల దిశగా అడుగులు పడుతున్నాయా? అసలు కాషాయ దళంలో ఏం జరుగుతోంది? లెట్ us watch the story. కమలం పార్టీలో మరో చిచ్చు మొదలైంది. రాజాసింగ్ మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టార్గెట్ గా మరోసారి విమర్శలు చేశారు. దీంతో రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి అన్నట్టుగా పరిస్థితి మారింది. సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు చెందిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన శైలిలో పరోక్షంగా కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరి హెల్ప్ అడుగుతున్నారో వారికి చెవులు ఉన్నా వినపడవని, నోరు ఉన్నా చెప్పరంటూ వ్యాఖ్యలు చేశారు. అట్లాంటి మహానుభావులు హెల్ప్ తీసుకుంటే ఎక్కడ హెల్ప్ చేస్తారంటూ ఎద్దేవా చేశారు. ఈ కామెంట్స్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులు మారాయి. నేతల మధ్య వ్యక్తిగత టార్గెట్ రోజురోజుకు ఎక్కువవుతోంది. రాజాసింగ్ కొద్ది రోజుల నుంచి సొంత పార్టీ నేతలపైనే ఘాటు విమర్శలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కిషన్ రెడ్డిని మేకప్ మ్యాన్ అంటూ పరోక్షంగా విమర్శించిన విషయం తెలిసిందే. అలాగే పార్టీలో టికెట్లు కూడా టేబుళ్లు తుడిచేవారికే ఇస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అంతేకాకుండా బీజేపీలో కొందరు ఫాల్తుగాళ్లు ఉన్నారని, వారి వల్లే తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాలేకపోతోందని రాజాసింగ్ ఘాటుగా విమర్శించారు. కిషన్ రెడ్డి, రాజాసింగ్ ఇద్దరు గ్రేటర్కు చెందిన కీలక నేతలే. ఇద్దరూ పక్కా హిందుత్వవాదులే. అలాంటిది అంతా కలిసి వెళ్లే ధోరణితో కాకుండా ఇలా తమలో తాము విమర్శలు చేసుకుంటూ రచ్చకెక్కడంపై బీజేపీ శ్రేణుల్లో నిరాశకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ చేస్తోన్న విమర్శల అంశం ఇప్పటికే హైకమాండ్ దృష్టికి చేరినట్లు తెలుస్తోంది. ఆయనపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్టు ప్రచారం కూడా జరిగింది. త్వరలోనే ఆయనకు నోటీసులు ఇస్తారనే చర్చ కూడా జరిగింది. కాగా ఈ అంశంపైన రాజాసింగ్ తనదైన శైలిలో స్పందించారు. తనకు నోటీసులు కాదని, దమ్ముంటే సస్పెండ్ చేయాలని సవాల్ చేశారు. అంతేకాకుండా తాను వెళ్లే ముందు ప్రతి ఒక్కరి భవిష్యత్తును బయటపెట్టే వెళ్తానంటూ హెచ్చరించారు. కిషన్ రెడ్డి, రాజాసింగ్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతున్నట్లు చర్చ నడుస్తోంది. దీనిపై కేంద్ర మంత్రిని ప్రశ్నించినా అలాంటివి పార్టీలో లేవని చెప్పుకొస్తున్నారు. పార్టీలో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని అంతర్గతంగా చర్చించి తామే పరిష్కరించుకుంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు గత కొన్ని రోజులుగా కొన్ని ఛానళ్లలో ఒక వార్త నడుస్తోంది. రాజాసింగ్ వేరే పార్టీలో చేరతారంటూ వార్తలొస్తున్నాయి. బీజేపీ హైకమాండ్ రాజాసింగ్ తీరుపై గుర్రుగా ఉంది. పార్టీ అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలను బహిరంగంగా మాట్లాడుతూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారన్నట్టు రాజాసింగ్పై అభియోగాలున్నాయి. ఎంతటి వారైనా పార్టీ లైన్ను దాటితే వేటు తప్పదు. అది ప్రధాని మోదీ అయినా, అమిత్ షా అయినా అందరూ పార్టీ లైన్కు కట్టుబడి ఉండాల్సిందే. దాన్ని ఎవరూ అతిక్రమించడానికి వీలు లేదు. కానీ రాజాసింగ్ మాత్రం పార్టీ కట్టు తప్పుతూ మీడియాలో ఇష్టమొచ్చినట్టు తమ పార్టీ నేతలపైనే చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ బీజేపీ పార్టీ విడతారన్నట్టు వార్తలొస్తున్నాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ నుంచి సస్పెండ్ అయి 14 నెలలు దూరంగా ఉన్నాను. కానీ అప్పుడే తాను వేరే పార్టీలోకి పోలేదు. వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని రాజాసింగ్ తేల్చి చెప్పారు. అలా అని బీజేపీ వ్యతిరేకంగా కొత్త పార్టీ పెట్టను అని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ పార్టీ తప్ప తాను వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. మొత్తానికి కాషాయ పార్టీలో రాజాసింగ్ రెచ్చిపోవడం తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. సొంత పార్టీపై విమర్శలు చేస్తూ పార్టీకి డ్యామేజ్ అయ్యేలా వ్యవహరిస్తోన్న రాజాసింగ్ పై చర్యలుంటాయా లేదా అనేది మాత్రం చూడాలి మరి.